చేసే మనిషివి నువ్వు, పదవులతో పని లేదు. పదవున్న లేకున్నా నువ్వు 10 మందిలో ఉన్నావు. అద్దమ్మ రాత్రి అయినా ఏ గాఢనిద్దురలున్నా అన్నా పదగంటే ఎదురొస్తావన్నా, ఆ పదనెదిరిస్తావన్నా. గెలిపించాలి కండెల రాజుగారిని గెలిపించాలి. గెలిపిద్దాం గెలిపిద్దాం గౌరవనీయులైన సునీత లక్ష్మారెడ్డి ఆశీస్సులతో, హరీష్ అన్న ఆశీస్సులతో నర్సాపూర్ 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ అందరూ అమూల్యమైన ఓటు కారు గుర్తుకి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇది నా యొక్క ప్రార్థన. మరి ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్లు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో మరి యువకుడు, ఆదర్శపాయుడు, మంచి ఆలోచన పరుడు, విజన్ ఉన్నోడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ కొడితే నేనున్నానంటూ ముందుకుండే మరి వర్గానికి నర్సాపూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో మరి ఇలాంటి యువకుని నిలబెట్టాలని హరీష్ రావు గారు, అదేవిధంగా సునీతారెడ్డి గారు సిఫార్సు చేస్తే మరి బీఫామ్ తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగింది. హరీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, సునీతమ్మ ఆశీస్సులతోటి ఈరోజు మరి ఆదివాసీ ఎరుకుల గిరిజన తెగకు చెందిన ఒక నిరుద్యోగి, అదేవిధంగా యువకుడు, ముఖ్యంగా మంచికి మారు పేరైన మరి కండెల రాజు వాళ్ళ తండ్రి కూడా కండెల సాయిలు కూడా గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. గత 50 సంవత్సరాల నుంచి చూసుకుంటే మరి నిరుపేదలు, ఆదివాసులు, గిరిజనులు ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ రోజు ఏ పార్టీ కూడా హక్కును చేర్చుకొని టికెట్ ఇవ్వలేని రోజులలో ఈ రోజు మరి కండెల రాజుని, యువకుడిని, మరి ఇక్కడ స్థానికుడిని, ఇక్కడ పుట్టి పెరిగిన ఆ కండెల రాజుని గుర్తించి సునీతమ్మ గారు మరి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేయాలని మేము ప్రజా సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి మరి మా రాజు స్థానికంగా నిలబడాలని కోరుకుంటూ మేము ఈ రోజు ప్రచారానికి వచ్చాం. ఎందుకంటే మిత్రులారా, ఒక్కటి ఆలోచించండి, మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో చూస్తున్నాం, అనేక మంది అనేక హామీలు ఇస్తున్నారు. మన తెలంగాణ వచ్చినప్పుడే కేసీఆర్ గారు మనకు అనేక కార్యక్రమాలు, నీళ్లు, నిధులు, కరెంటు, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు, అనేక హామీలు నిలబెట్టుకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు నియోజకవర్గం అయినప్పటి నుంచి, మున్సిపాలిటీ అయినప్పటి నుంచి మెదక్ జిల్లాలో మరి ఏదైతే నర్సాపూర్ మున్సిపాలిటీలో మరి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ ఉన్న మరి జగన్నాథం వీరయ్య అయితేంది, సమ్మయ్య అయితేంది, ఇక్కడ ఉన్న కుంభ బ్రదర్స్ అయితేంది, వీళ్ళందరూ ఇక్కడ స్థానికంగా ఉన్నారు. కానీ ఏ రోజు ఏ పార్టీ మమ్మల్ని గుర్తించలేదని మీరు వాపోతున్నారు. మరి యువకుడికి, నిస్వార్థపరుడికి మరి రాజుని ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న 10వ వార్డు మున్సిపాలిటీ 10వ వార్డు అభ్యర్థిగా, కౌన్సిలర్గా బరిలో దింపారు. మీ అమూల్యమైన ఓటు వేసి ఆ రాజుని మరి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. పని చేసే మనిషివి నువ్వు, పదవులతో పని లేదు. పదవున్న లేకున్నా నువ్వు 10 మందిలో ఉన్నావు. అద్దమ్మ రాత్రి అయినా ఏ గాఢనిద్దురలున్నా అన్నా పదగంటే ఎదురొస్తావన్నా, ఆ పదనెదిరిస్తావన్నా.